హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ అయితే ఆషాఢం బోనాలు స్పెషల్. చాలా మందికి అయితే తమ్నెల్ చూస్తుంటే అర్థమైపోతుంది అనుకోండి. మీలో ఎంతమందికి ఈ ఆషాఢంలో చేసుకునే బోనాల గురించి తెలుసు? ఒకప్పుడు అయితే ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఈ బోనాల గురించి తెలిసి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంటే నవడే తెలుగింటి ప్రతి ఒక్కరికి కూడా బోనాల గురించి అయితే తెలుసు. అండ్ పలు కారణాలు కావచ్చు, అందరూ కూడా ఈ బోనాల పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా, మీకు బోర్ కొట్టించకుండా, ఇంకా సోది కూడా పెట్టకుండా వెంటనే ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసి పెట్టండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసి ఒక మంచి ఫీడ్బ్యాక్ నైతే ఇవ్వండి, లైక్ ఆర్ కామెంట్ రూపంలో. ఇంకా చలో వీడియోలోకి. గైస్, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు వీడియోలో బోనాల గురించి చాలా మంచి మంచి విషయాలు షేర్ చేస్తూ, నేను బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మా ఇంట్లో ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అమ్మవారి బోనం అంటే ఆషామాషి కాదండి. సో ఎలా పడితే అలా చేయకూడదు. ఒక్క పొద్దుతో మాత్రమే బోనంని సమర్పించాలి అమ్మవారికి. ఇంకా ప్రతి సంవత్సరం అయితే బోనాలు అంటేనే మా ఇంట్లో పెద్ద సందడి ఉంటుందండి. కాకపోతే ఈసారి కొంచెం లైట్ డల్ అయిపోయింది. ఎందుకనంటే కొన్ని కారణాల వల్ల ఊరు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అయితే రాలేకపోయారు. అలాగే అందుకని ఇంకా మేమైతే చిన్నగానే జరుపుకుంటున్నాము. కానీ చిన్నగైనా పెద్దగైనా అమ్మవారికి బోనం అయితే సమర్పించడం ఖచ్చితం కదా. సో అందుకని ఇంకా ఈ రోజు అయితే ముందుగా పోచమ్మ తల్లికి, అలాగే తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బోనం తీయబోతున్నాను. సో ఎలా తీస్తారు ఏంటి ప్రతి విషయం కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. దానికోసం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచానండి ఈరోజు. ఇంకెవరు లేవలేదు, పాప మా వారు కూడా లేవలేదు. యాక్చువల్గా ఇప్పుడైతే నేను అలంకరిస్తున్న బోనం నేను నైటే వండి పెట్టానండి. కొద్దిగా పసుపు వేసి వండి పెట్టాను. ఎందుకనంటే మా ఊర్లో పోచమ్మ తల్లికి బోనం తీస్తున్నాను. చలి బోనం అంటారు దీన్ని. సో ఎవ్రీ ఇయర్ కూడా ముందుగా పోచమ్మ తల్లికి చలి బోనం తీసిన తర్వాత నేను బల్కంపేట వెళ్ళి అక్కడ ఎల్లమ్మ తల్లికి బోనం తీస్తాను అనమాట. అందుకోసమే ఇవన్నీ సిద్ధం చేసేసుకుంటున్నాను అనమాట. మార్నింగే అంటే పాచి ఇంటి మీద నుంచే చలి బోనం అయితే తీయాలి. సో ఇంటిని అయితే అలంకరించకూడదు అనమాట. ఈవెన్ నేను దేవుడి రూమ్ కూడా క్లీన్ చేయలేదు, అలాగే వాకిలి కూడా ఉడవలేదనమాట. అలాంటి టైంలోనే చలిబోనం తీయాలి. సో చక్కగా చలిబోనం సమర్పించుకొని వచ్చేలోపు ఇల్లు అయితే అలంకరించి ఉండాలన్నమాట. ఇంకా నేనైతే ముందుగా బోనం అలంకరించుకొని ఇంకా పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్లే ముందు మా వారిని లేపుతాను. సో మెల్లిగా పాప లేవక ముందు నేను వచ్చేసరికి వాకిలి ఊడ్చేసి ముగ్గల్లా పెట్టేసి హాల్ అలాగే దేవుడి రూమ్ క్లీన్ చేసి పెడతారనమాట. ఇంకా మిగతా పని అంతా మగవాళ్ళకి చెప్తే బాగుండదు కదా. ఇంకా నేను వచ్చిన తర్వాత మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను అనమాట. ఈ ఆషాఢం బోనాలు నేను జరుపుకోవడం అయితే ఇది 8th టైం అనమాట నా లైఫ్లో. సో చేస్తూ ఉంటే నాకు అలవాటు అయిపోయింది. అసలు బోనాలు ఎలా చేయాలి, ఎలా సమర్పించాలి, ఎలా తీయాలి, ప్రతిదీ కూడా విషయం నాకైతే ఇప్పటికీ ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. ఇంకా నా అంతటా నేను ఎవ్రీ ఇయర్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా లాస్ట్ ఇయర్ వరకు కూడా అంటే 7th టైం వరకు కూడా మేము మేకతో లేదంటే గొర్రెతో మొక్కుకున్నాము, అలాగే జరుపుకున్నాం అనమాట. అందుకని ఇంక ఇల్లంతా సందడిగా ఉండేది. చాలా మంది ఇంటికి చుట్టాలు వచ్చేసి భోజనం చేసి వెళ్ళే వాళ్ళు, కాలనీ వాళ్ళని కూడా పిలిపించుకునే వాళ్ళము. కాకపోతే ఈసారి చిన్నగానే చేస్తున్నాం అనమాట. సో అమ్మవారికి మొక్కుకొని ఉన్నాను. సో అలాగే ఇంకా ఈసారి కోడితో చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో అందుకని ఇంకా ఎవరిని పిలవట్లేదు. అందుకే ఈసారి కొంచెం డల్గా జరుగుతుంది అని చెప్పాను. కాకపోతే బోనం విషయంలో మాత్రం మాత్రం తగ్గేదే లేదు. ఇంకా నేనైతే మా వారిని లేపాను. ఆయన స్నానం చేయలేదు కాబట్టి బోనం అయితే నా అంతటా నేనే తల మీద పెట్టుకుంటున్నాను అనమాట. సో అమ్మవారి దగ్గరికి కాబట్టి తల స్నానం చేసుకోవాలి ఖచ్చితంగా. నేనైతే చక్కగా ఇలా రెడీ అయిపోయాను ఈ రోజు బోనాల కోసము. నా అదృష్టమేమో ఏంటో కానీ పాపనైతే లెగలేదండి, చక్కగా పడుకుంది. ఇంకా తను లేసిందంటే నాకు ఆ పెంటనే ఉండేది. ఈ బోనాల పండగ ఎలా అవుతుండేనో అన్ని లేట్గా జరిగిపోతుండే అనమాట. కాకపోతే నా అదృష్టం పాప లేదు. సో అనుకున్న టైంకి అనుకున్న విధంగా బోనాలు అయితే సమర్పించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. చూసారు కదా, ఇంకా పొద్దు పొడవనే లేదు, ఇంత చీకటిగా ఉంది, ఎవరూ లేవలేదండి. సో ఆ టైంలో నేను పోచమ్మ దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించుకున్నాను. ఇక్కడ చూసారు కదా డాగ్, అది నన్ను కరవడానికి రావట్లేదండి. నాకు తోడుగా వచ్చిందంటే నమ్మండి, మా ఇంటి దగ్గర నుంచి ఇంకా నా తోడుగా ఎవరు రాలేదు కదా.
మా వారు ఇంట్లో పనులు చేయాలి కాబట్టి మా వారిని ఇంటి దగ్గరే ఉంచేశాను. నేను ఒక్కదాన్నే వచ్చాననేసి మా కాలనీలో తిరిగే ఒక కుక్క ఉంటుంది. మా డాగ్ కాదండి, మా కాలనీలో స్ట్రీట్ డాగ్ ఒకటి. చాలా మంచిది. అది నా వెంట వచ్చిందండి. నేను వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా నాకు తోడుగానే ఉంది. బయట కుక్కలేం దగ్గరికి రాకుండా నన్ను కాపాడిందనే చెప్పొచ్చు. ఆ అమ్మవారే పంపించారేమో అనిపించింది. ఏ మాటకి ఆ మాట అండి. మనం పెట్టే ఒక్క ముద్దకి కుక్కలు విశ్వాసం చూపిస్తే అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నాకైతే మా ఇంట్లో ఆల్రెడీ డాగ్ ఉంది కాబట్టి సో కుక్కల పట్ల నాకైతే మంచి గౌరవం ఉంటుంది. ఇంకా ఈ డాగ్కి కూడా నేను మిగిలిపోయిన అన్నం పెడుతూ ఉంటాను కాబట్టి నా పట్లనైతే విశ్వాసం చూపించింది. ఇంక ఈ రోజు అయితే పోచమ్మ గుడి ఈ విధంగా అలంకరించబడి ఉంది. ఎందుకు అని అంటారా, ఈ రోజు మా ఊర్లో కూడా బోనాలు తీస్తున్నారు. నేను లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, సో బొడ్రాయి పండుగనైతే స్టార్ట్ అయింది. ఈ రోజు థర్డ్ డే సండేతో, అంటే ఈ రోజుతో ముగుస్తాయి బొడ్రాయి పండుగ. ఇంకా ఈ రోజు అందరూ కూడా ఊర్లో వాళ్ళందరూ కూడా పోచమ్మ తల్లికి, బొడ్రాయి అమ్మవారికి, సో అంతా కూడా ఊరంతా కూడా బోనాలు తీస్తున్నారు. అందుకే ఇంకా గుడి అయితే ఇలా అలంకరించబడింది. ఇంకా ఈ రోజు అయితే పోచమ్మ తల్లికి ఫస్ట్ నైవేద్యం సమర్పణ నాదే అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకెవరు పెట్టలేదు, నేనే ముందుగా వచ్చేసి కడప పూజించి అలాగే కొబ్బరికాయ కొట్టి అగరబత్తి చూపించి ఇంకా నైవేద్యం పెట్టుకున్నాను. అలాగే పెరుగు, బెల్లం శాఖ, నీళ్ళ శాఖ కూడా మొక్కుకున్నాను అనమాట. ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, అలాగే పోతరాజుకి అలాగే పోచమ్మ తల్లికి ఇలా నైవేద్యాలు పెట్టేసి మంచిగా మొక్కుకొని నా కోరికను అమ్మవారి ముందు పెట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అలాగే నైవేద్యం పెట్టుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డాగ్ మా ఇంటి వరకు నన్ను డ్రాప్ చేసిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకెళ్ళే వరకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం పదండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి పాపనైతే అమ్మ అమ్మ అంటూ లేచిందంట. నేను పక్కన లేననేసి ఇంకా తనని ఎలా బుజ్జగించాలో అర్థం కాక ఇంకా ఆయననైతే తనకిష్టమైన చాట్స్ అన్నీ ముందు పెట్టి ఆడిస్తూ ఉన్నారు. ఇంకా నేను వచ్చిన తర్వాత మిగతా రూమ్స్ క్లీనింగ్ మొత్తం కూడా చేసేసుకొని బయట కూడా ఇంకా ఏమైనా వాటర్ ఉంటే చిమ్మేసి ఇంకా అప్పుడైతే పూజ చక్కగా చేసేసుకున్నాను. ఊరంతా అప్పుడప్పుడే తెల్లవారుతుంది. టైం అయితే 6:30 అయ్యిందండి. ఇంకా మేమైతే టైం టార్గెట్ పెట్టుకున్నాము. 8:30 కల్లా ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బెల్కంపేటకి బయలుదేరాలి అనేసి. అందుకోసం అయితే ముందుగా నేను పూజ చేసేసుకొని ఇంకా బెల్లం అన్నం అంటే పరమాన్నం వండుతున్నాను. సో బోనం అయితే ఇక్కడ వండుకొని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి ఆలయం ముందు ప్లేస్ ఉంటుంది కదా, లేదంటే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఏదో ఒకటి చేసి అక్కడనైతే నేను అలంకరించుకొని బోనం అయితే అమ్మవారి ముందు పెడతాను. ఇంకా కొంతమందికి అమ్మవారి కోసం బోనం ఎలా వండాలి, పరమాన్నం అంటే ఏంటో కూడా కొంతమందికి తెలియదు కదా, సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా ఈజీ అండి. అన్నం ఒక 70% వరకు ఉడికిన తర్వాత పాలు పోసి అలాగే బెల్లం కూడా వేసి ఇంకాస్త ఉడకనిచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. పరమాన్నం రెడీ. ఇంకా పాపనైతే ఇక్కడ రెడీ చేస్తున్నాను. పాపను రెడీ చేయాలంటే నాకు చాలా పెద్ద తిప్పలే అండి. అందులోకి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచింది కదా, సో ఎలాగైనా సరే రెడీ చేసేసాను. ఇంకా బల్కంపేటకి బయలుదేరం అనే ముందే మా ఇంటికైతే బసవన్న వచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. సో ఇలా బసవన్న రూపంలో అమ్మవారిని కూడా చూసుకున్నాను. ఇంకా వచ్చి రాగానే కాళ్ళకి అలాగే నుదుటికి పసుపు కుంకుమ పెట్టి కాళ్ళు మొక్కుకున్నాను. అలాగే దక్షిణగా కొంచెం డబ్బులు పెట్టేసి అలాగే బియ్యం కూడా తినిపించాను అనమాట. యాక్చువల్గా పండు ఏమైనా ఉంటే తినిపిద్దాం అనుకున్నాను, కాకపోతే పండ్లు ఏం లేవు ప్రజెంట్ ఇంట్లో. అందుకని ఇంకా బియ్యం పెట్టాను బసవన్నకి. సో ఇంకా తర్వాతనైతే బల్కంపేట బయలుదేరాలి లేట్ చేయకుండా. సో చక్కగా నేను పెట్టిన బియ్యం అయితే తినేసి నాకైతే థ్యాంక్స్ చెప్పారు మా అందరికీ కూడా. అలాగే నన్ను ఆశీర్వదించాడు బసవన్న. చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి. మనం ఏదైనా ఇంపార్టెంట్ పని మీద బయలుదేరే ముందు ఎవరైనా అడ్డొస్తే కొన్ని శుభసూచికాలు చూపిస్తాయి కదా, సో అలాగే ఈ రోజైతే బసవన్న ఎదురొచ్చాడని చెప్పొచ్చు. సో చాలా మంచి శుభసూచకం అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా బల్కంపేటకి అయితే బయలుదేరిపోవాలి. ఇంట్లో పనులన్నీ చక్కగా రెడీ అయిపోయాయి. ఇంకా ఇల్లు క్లీనింగ్ అలాగే పూజ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పాపకి కూడా ఉగ్గు తినిపించేశాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అసలు ఏం చప్పుడు చేయదు. హ్యాపీగా వాటర్ అయితే సపరేట్గా పాపకి తీసుకెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళే ముందు మరొక్కసారి బల్కంపేటకు తీసుకెళ్లాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయా లేదా రీచెక్ చేసుకున్నాను అనమాట. ఇంకా రీచెక్ చేసుకున్న తర్వాత అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇంకా పాపకైతే కాళ్ళకి పసుపు అలాగే గంధం బొట్లు పెట్టాను. అలాగే నేను కూడా ముస్తాబయ్యాను అనమాట. ఇంకా ఏముందండి, ఈరోజైతే బండి మీద వెళ్తున్నాము.
లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే కార్లో వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే మేక ఉండదు కాబట్టి ఇబ్బంది అవుతుండే. ఇంక ఈసారి మేక అలాంటిది ఏం లేదు కాబట్టి ఇంకా చక్కగా బండి మీద వెళ్తున్నాము. చాలా తక్కువ సామాన్లలో తీసుకెళ్తున్నాము. ఎందుకు అని అంటే అక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుందండి. అందులోకి ఈ వారం ఆషాఢంలో సెకండ్ వీక్ బల్కంపేటకు స్పెషల్గా చేస్తారు బోనాలు. హైదరాబాద్లో ఏ మూల నలుమూలల నుంచి కూడా బల్కంపేటకే వస్తారు కాబట్టి అసలు ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. ఇంకా అంత జనాలలో కార్ తీసుకొని వెళ్ళామంటే ఇంకా బోనం కాదు కదా, అసలు అక్కడ పార్కింగ్ దొరకడానికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంకా అందుకని అదంతా పెట్టుకోకుండా ఇంకా చక్కగా బండి మీద వెళ్తున్నాము. ఇంకా బల్కంపేటకైతే బయలుదేరిపోయాం, కానీ నా మనసులోనైతే ఒకటే తిరుగుతుండండి, కొంచెం భయం, కొంచెం టెన్షన్, కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా వెళ్ళగానే ఒక నీట్ ప్లేస్ దొరుకుతుందా లేదా కూర్చోవడానికి, బోనం సమర్పించుకోవడానికి, అలాగే బోనం సమర్పణ ప్రశాంతంగా జరుగుతుందా లేదా, సో ఏ టైం అవుతుందో తెలియదు. సో ఇవన్నీ కూడా మైండ్లో మెదులుతూ ఉన్నాయి. ఇంకా అన్నీ అమ్మవారే చూసేసుకోవాలి. చూడండి, ఇంకా ఊరిలో నుంచి అయితే బయలుదేరిపోయాము. మా ఊరంతా కూడా చాలా మంచిగా డెకరేట్ అయిపోయింది లైటింగ్స్తో, దేవుడి బ్యానర్స్తో. సో ఇంకా చూస్తుండగానే బల్కంపేటకు వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ మీరే ఎంత రష్గా ఉందో. ఇంకా మేము బండి మీద వస్తేనే మాకు ప్లేస్ దొరకడానికి, అంటే పార్క్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. పాప చూస్తే అసలు బల్కంపేట వెళ్ళే ముందే వామిటింగ్ అయితే మొత్తం చేసుకుంది, అంటే తిన్నదంతా వామిటింగ్ చేసేసుకుంది అని చెప్పొచ్చు. ఒక 1 అవర్ అయితే కష్టపడ్డాము ప్లేస్ వెతకడానికి. ఇంకా లాస్ట్లోనైతే ఒక మంచి ప్లేస్ దొరికింది, నీట్గా ఉంది. సో అమ్మవారి ముందే ఇటు సైడ్కి వస్తే ఇలా బండలాగా ఉందన్నమాట. సో అక్కడైతే ఇంకా బోనం నేను అలంకరించుకొని ఒక కాయ కొట్టుకొని అలాగా ప్రశాంతంగా బోనం నెత్తి మీద ఎత్తుకొని గర్భగుడిలోకి అయితే వెళ్ళి అమ్మవారి ముందు ప్రసాదం పెట్టి ఈ సంవత్సరం అయితే అమ్మవారికి మా మొక్కు చెల్లించుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే నేను బోనం అలంకరణ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఒకసారి తెలియని వాళ్ళైతే చూడండి ఎలా చేసుకుంటున్నాను ఏంటి. అందుకని ఇంకా ఈ వీడియో కూడా మా వారు తీస్తున్నారనమాట. సో ఖచ్చితంగా తీయమని చెప్పాను, ఆయన కూడా చాలా బాగా తీశారు. సో సపోర్టివ్ హస్బెండ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా ఎప్పుడైనా సరే బోనం ఇక్కడ అలంకరించుకున్న తర్వాత ఇక్కడే కాయ అలా కొట్టేసి శాకం కూడా మొక్కుతాను. అండ్ అలాగే కోడి లేదంటే మేక లేదంటే గొర్రె ఏది మొక్కుకుంటే అది ఇక్కడే కొంచెం శాకలు అలా పెట్టేసి మొక్కి జడత అలా ఇప్పిస్తారు ఖచ్చితంగా. సో అలా మొక్కుకునే వాళ్ళము. కాకపోతే ఈసారి ఏంటంటే కోడిని ఒకసారి బోనం ఒకసారి అలా అయిపోతుంది. ఎందుకంటే గర్భగుడిలోకి కోళ్ళని మేకలని అలా అలౌ చేయరు కదా. అందుకని ఇంకా మేము ఇక్కడ మొక్కామనుకోండి, మేము వెళ్ళి గుడిలోకి వెళ్ళి వచ్చేంత వరకు ఒకరు పట్టుకొని ఉండాలి కోడిని. అందుకని అలా ఎవరు లేరు సపోర్ట్ కాబట్టి ఇంకా మా వారు ఏం చెప్పారంటే ముందుగానైతే బోనం తీసుకెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి చక్కగా మొక్కుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని మనం కూడా ప్రసాదం తీసుకొని వద్దాము. ఇంకా తర్వాత వచ్చి కోడిని కొని అక్కడ దర్వాజా దగ్గర మొక్కి ఇంకా అక్కడ కోసి తీసుకెళ్దాము అని అన్నారు. ఇంకా వీలు కానప్పుడు ఏం చేస్తామండి, సో వీలైనప్పుడు అయితే అలాగే చేసాము. ఇంక ఈరోజు వీలు అవ్వట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నాము. సరేలే అనేసి ముందుగానైతే బోనం ఎత్తుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి పయనమవుతాము. మనం అమ్మవారికి మొక్కేటప్పుడు పరమాన్నం ఎంత ఇష్టమో అలాగే శాఖలు కూడా చాలా ఇష్టం అండి. అందుకని బెల్లం శాఖనైతే పెట్టాను. అంటే కింద ముంతల్లో పరమాన్నం చేస్తే పైన ముంతల్లో బెల్లంతో చేసిన బెల్లం శాఖ పెట్టాను అనమాట. అలాగే పెరుగు శాఖ, బెల్లం శాఖ, నీళ్ళ శాఖ, కళ్ళు శాఖ అన్నీ కూడా మొక్కాము. ఇంకా మేము ఇలా మొక్కులు మొక్కుతుంటే కృతి పాప చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో. తను బయటకు వెళ్తే మాత్రం చాలా బంగారు తల్లి అండి. అసలు ఎంత అంటే కొంతమంది పిల్లలు పేచి పెడుతూ ఉంటారు కదా, చంక కూడా దిగరు. అయితే అమ్మ లేదంటే నాన్న లేదు అని అంటే కింద పడి బొర్లడం ఇలా చేస్తూ ఉంటారు. మా పాపనైతే అలా కాదండి, చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. బయటకు వెళ్తే మాత్రం నాకు తనతో ఎలాంటి తంట ఉండదు, హ్యాపీగా చూస్తుంటుంది. అందులోకి ఈరోజు ఇంకా వస్తూనే వామిటింగ్ చేసేసుకుంది కదా. సో వెళ్ళిన తర్వాత ఎలా చేయనిస్తుందో ఏంటో, అసలు చేయనిస్తుందా లేదా అని చాలా భయం వేసింది. కాకపోతే చక్కగా వాటర్ బాటిల్ చేతికిస్తే చాలు తాగుతూ మేము చేసే ప్రాసెస్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండిందనమాట. అండ్ ఏదైనా కొనిస్తే కూడా అసలు తినదండి, తనకు అలవాటు లేదు, నేను చేయలేదు కూడా ఇప్పటివరకు. బిస్కెట్స్ అయినా చాక్లెట్స్ ఇలాంటివి అసలు అలవాటు లేదనమాట. షాప్ అని అనదు. ఇంక ఇక్కడైతే ఇలా ఉంది కదా. సో బోనం ఎత్తిన తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి.
యాక్చువల్గా మేము ఇన్నిసార్లు బోనం చేశాను బల్కంపేటకి. ప్రతి సంవత్సరం అయితే నేనైతే వర్షంలోనే బోనం వండుతాను అంటే నమ్మండి. సో అలా వర్షం పడేది. కాకపోతే ఈసారి అలా వెదర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఇంట్లో నుంచే బోనం వండుకొని తీసుకొచ్చాను, కానీ మా ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయిపోయాయి. ఇక్కడ చూస్తే గుడి అయితే ఈ విధంగా అలంకరించారు. కాకపోతే లాస్ట్ ఇయర్ అంతా కాదని చెప్పొచ్చు. సో చాలా పూలతో చాలా బాగా అలంకరించేవారు. ఈసారి ఏంటో కొంచెం అలంకరణలో అయితే లోపమే కనిపించింది. కొంచెం సాటిస్ఫాక్షన్ డల్ అనిపించింది అనమాట. ఇంకా గుడిలోకి వెళ్ళే లైన్ రూట్ కూడా మార్చారనమాట. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము మొదట్లో. ఇంకా బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ రూట్, అలాగే నార్మల్ పీపుల్కి సపరేట్ రూట్ ఉంటుంది. ఎందుకంటే బోనాలను తోసుకోకూడదు కాబట్టి. ఇక్కడైతే ఎల్లమ్మ వారు స్వయంభు బావిలో వెలిసారన్నమాట. సో అది వేరే దగ్గర ఉంటుంది ప్లేస్. కాకపోతే అక్కడికి బోనాలు ఎత్తుకున్న వాళ్ళని అలో చేయరు, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. నార్మల్ పీపుల్ అయితే వెళ్ళొచ్చు, కాకపోతే చాలా టైం పడుతుంది లైన్ కడితే. అందుకని ఇంకా అక్కడ మేము వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట ఆ తోపులాటలో. అందుకని ఇంకా తీయలేకపోయాము, సారీ. ఇంకా గుడిలో నైవేద్యం సమర్పించుకొని ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చాము. సో అన్నీ కూడా ఇంకా బండిలో భద్రంగా పెట్టేసుకున్నాం అనమాట, ఏ ఐటెం కూడా మిస్ అవ్వకుండా. ఇంకా మా వారైతే కోడిని తీసుకెళ్ళి దర్వాజా దగ్గర కూడా మొక్కి కళ్ళుతో అలాగే బెల్లం శాఖతో మొక్కి వచ్చారు. సో చక్కగా మొక్క అయితే తీర్చేసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు అయితే కోడిని కట్ చేసి ఏం వండను, ఎందుకు అని అంటే ఈరోజు సండే మేము తినము కాబట్టి. ఇంకా రేపు అలా వండితే మా వారైతే తినేస్తారు. పాపనైతే చూస్తుండగానే బండి మీద చక్కగా పడుకుంది. తనకి ట్రావెలింగ్ అయితే చాలా ఇష్టం అండి. సో కార్ అయినా సరే బండి అయినా సరే ఇలా ఎక్కగానే కాసేపట్లోనే పడుకుంటుంది. అందులోకి ఈరోజు కడుపులో కొంచెం ఏం లేదు కదా, మొత్తం వామిటింగ్ చేసుకుంది. అలాగే మధ్యాహ్నం నిద్ర లేదు కాబట్టి సో చక్కగా పడుకుంది. టైం అయితే మాకు ఇక్కడే 12 అయిందండి. దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా వెళ్తూ వెళ్తూ ఈసీఐలో నా ఫేవరెట్ స్పాట్లో ఆగాము. ఇంకా మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఒక్క పొద్దుతో బోనం చేసామండి. మా వారు కూడా ఏం తినలేదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ వండే ఓపిక కూడా లేదు అనేసి ఇక్కడ పరోటా సెంటర్కి అయితే వచ్చాము. సో ఇదైతే నాకు చాలా ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. నా పెళ్ళికి ముందు నుంచి కూడా, అంటే ఆల్మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ నుంచి నాకు ఫేవరెట్ స్పాట్. అసలు ఈ హైదరాబాద్లో ఉంటున్నాను కానీ ఇక్కడ తప్ప నేను వేరే ఎక్కడ పరోటా తినింది లేదు ఇప్పటి వరకు కూడా, క్లియర్గా చెప్పగలను. అంత ఇష్టం అనమాట. సో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది, ఈరోజు క్లౌడీగా ఉంది, కాకపోతే వర్షం లేదు ఏం లేదు అనేసి కొంచెం పరోటా తినేసి అలాగే ఒక కూల్ డ్రింక్ తాగేసి ఇంటికైతే పయనం అయిపోయామండి. సో చూసారు కదా, ఆకాశం చాలా మబ్బులతో అందంగా కలకలలాడుతూ ఉంది. ఇంకా చూస్తుండగానే ఊరికైతే వచ్చేసామండి. ఇదే మా ఊరి కమాన్. మా ఊరిలోనైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి. సో అందుకని ఈ కమాన్ పైన కూడా లక్ష్మీ నరసింహస్వామి రూపాలే ఉంటాయని చెప్పొచ్చు. సో ఇంకా ఈ కమాన్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే చూసారు కదా, సో దేవుడి బ్యానర్స్తో లైటింగ్స్తో కలకలలాడుతూ ఉంది. చాలా బాగా దర్శనం ఇస్తుంది. ఎందుకనంటే చెప్పాను కదా, బొడ్రాయి పండగ అలాగే బోనాలు కూడా చేస్తున్నారు ఈరోజు మా ఊర్లో కూడా. అందుకే ఇంత రష్, వెళ్ళేటప్పుడు ఇంత రష్ లేదు, వచ్చేసరికి మాత్రం ఇంకా ఊరి నిండా చుట్టాలు పట్టాలతో సో ఊరంతా నిండిపోయి ఉంటుంది కదా. ఎందుకంటే ఊర్లో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు బొడ్రాయి పండగకి బోనాలు చేసి. సో అందుకని ఇంత కలకలలాడుతూ ఉంది. ఇంకా మేమైతే ఈరోజు ఎలాగూ తిన్నాము, అలాగే ఎల్లమ్మ తల్లికి కోసిన కోడియే అలాగే ఉంది. అందుకని ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టి సరిపెట్టుకున్నాము బొడ్రాయి దగ్గర. ఇంకా ఏం బలి అలాంటివి ఏం మొక్కుకోలేదు, అలాగే ఇవ్వలేదు కూడా. ఇక్కడ చూస్తే అందరూ జనం అంతా కూడా కుండల దగ్గర, అలాగే చికెన్ షాప్ల ముందు, మటన్ షాప్ల ముందు సో మొక్కుకున్నవన్నీ కోయిస్తారు కదా. సో అలా చాలా రష్గా ఉన్నారని చెప్పొచ్చు. మేము ఎవ్రీ టైం తీసుకునే చికెన్ షాప్ ఇదేనండి. సో చక్కగా ఇంటికి వెళ్తూ వెళ్తూ ఇలా బోనాలు కూడా దర్శనం ఇచ్చాయి. చాలా మంది, అంటే కొంతమంది పోచమ్మ గుడికి వెళ్తారు, కొంతమంది బొడ్రాయి దగ్గరికి వెళ్తారు, ఇంకొంతమంది పెద్దమ్మ గుడికి వెళ్తారు, ఇంకొంతమంది మైసమ్మ గుడికి, అలా చాలా దేవతలకి ఈరోజు బోనాలు తీసి ఇలా మొక్కుకుంటారు. అన్నీ కూడా దేవతలే కదా. సో ఏ దేవతకైనా బోనాలు ఎవరు మొక్కుకున్న విధంగా అలా తీసుకుంటారు. ఇంకా మనమైతే మా కాలనీకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకెళ్ళిన తర్వాత ఎలాగో ఫుడ్ వండాల్సింది ఏం లేదు కాబట్టి కాసేపు ఫస్ట్ బాడీకి రెస్ట్ ఇవ్వాలి. పాప కూడా ఎలాగో పడుకుంది కాబట్టి తను లెక్కక ముందే కాసేపు బాడీకి రెస్ట్ ఇస్తే ఏంటంటే ఇంకా లేచిన తర్వాత చకచక్క మిగతా పనులన్నీ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొంతమంది పోచమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నారు. అంటే నేను మార్నింగ్ చలిబోనం పెట్టాను కదా, సో ఆ పోచమ్మ తల్లి గుడి అయితే ఇదేనండి, నేను చూపిస్తున్నాను కదా ఇక్కడే.
సో ఇక్కడ కొంతమంది బోనాలు సమర్పిస్తున్నారు. ఇంకా కాలనీకి అయితే ఎంట్రీ అయిపోయాము, ఇంటికి కూడా వచ్చేసాను. సో చాలా టైర్డ్ అయిపోయాను. యాక్చువల్గా గుడి నుంచి వచ్చాము కదా, సో ఎంట్రీ ఇవ్వగానే ముందుగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాకూడదు. డైరెక్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత బోనం అలాగా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అప్పుడు వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకోవాలి, బోనం కూడా కొంత టేస్ట్ చేయాలి ముందుగా. సో ఇద్దరం కూడా కూర్చొని హ్యాపీగా కొంచెం బోనం తినేసి కాసేపు అయితే పడుకోవాలి. ఇంకా వీడియోనైతే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.